భారతదేశంలో రేషన్ కార్డు హోల్డర్స్ రేషన్ లైన్లో నిల్చుని రేషన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతే ఐఫోన్ కోసం కూడా లైన్లో నిల్చునే వాళ్ళు ఉన్నారు. అలాంటిదే మన భారతదేశ మధ్యప్రదేశ్కి చెందిన ఈ యువకుడు ఇతడి ఏదైతే లావిష్ లైఫ్ని చూసి దుబాయ్ వాళ్ళు కూడా భయపడిపోయి అతని బ్యాంక్ ఖాతాలన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ఎవడతడు అనుకుంటున్నారా? ఏంది అతడి గొప్ప అనుకుంటున్నారా? ఒక్కసారి ఆ న్యూస్ కనుక చదివితే మీరు కలలో కూడా ఇలాంటి బతుకు బతకాలి అని ఊహించి ఉండరు. అంత లావిష్ లైఫ్ గడిపాడు ఇతడు మన భారతదేశస్థుడు. ఇతడి వద్ద ఉన్న వేల కోట్ల ఆస్తులు చూసి యుఏఈ ప్రభుత్వం కూడా షాక్ అయింది. అయితే దుబాయ్లో విలాసాల రారాజు సతీష్ సెన్పాల్ ఆస్తుల స్తంభన, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్ చేసిన యుఏఈ ఆర్థిక నిఘా విభాగం. బుర్జ్ ఖలీఫా పెంట్ హౌస్ అతడి ఇల్లు, భార్యకు ఏటా 3 కిలోల పసిడి గిఫ్ట్, ఏడాది కుమార్తెకు రోల్స్ రైస్, అతడి ఆస్తుల విలువ 14,000 కోట్ల రూపాయలు అక్షరాలు. అంటే ఇతడికి ఏ రాజకీయ నాయకుడు బినామీగా లేదంటారా? ఇతడికి ఏ కార్పొరేట్ కంపెనీలు బినామీ కాదంటారా? ఇతడు ఏదైతే సొమ్ము సంపాదించాడో ఇందులో అధికారుల హస్తం లేదంటారా? అందుకోసమే ఇక్కడ చూసుకుంటే ఇతన్ని జైల్లో కూడా వేయడం, ఎన్నో కేసులు ఉండడం కూడా గమనార్హం. ఇక వార్తలోకి వెళ్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్లో రూపాయలు 100 కోట్ల విలువైన పెంట్ హౌస్లో నివసం. మన దేశీయుడండి, ఎంత గర్వమైన విషయం. అది దొంగదారుల్లో అక్రమదారుల్లో డబ్బులు సంపాదించి వెళ్ళాడు తర్వాత విషయం. కానీ బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం పెంట్ హౌస్లో 100 కోట్ల భవనంలో నివాసం ఉండేవారట. అయితే భార్యకు 3 కిలోల చొప్పున బంగారం బహుమతిగా ప్రతి ఏడు ఇచ్చేవాడట. బుడిబుడి అడుగులు వేసే కుమార్తెకు గిఫ్ట్గా ప్రత్యేకంగా తయారు చేసిన కస్టమైజ్డ్ రోల్స్ రైస్ కారు భారతదేశం నుంచి దుబాయ్కి వెళ్ళి పారిశ్రామికవేత్తగా ఎదిగి వేలాది కోట్ల రూపాయలు ఆర్జించి విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ చిరునామాగా నిలిచిన సతీష్ సన్పాల్ 41 కథ ఇది. అయితే బేసిక్గా ఇతడు ఏదైతే దుబాయ్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తగా అని చెప్తున్నారు, కానీ ఇతడి జీవితం అంతా ఒక కిరాణం బడ్డీ కొట్టు నుంచి మొదలై దుబాయ్ పెంట్ హౌస్ బుర్జ్ ఖలీఫా స్థాయికి ఎదిగాడు. తీరా పాపం పండిద్ది అని ఎలా పెద్దలు చెప్తారో అలానే ఇతడి ఏదైతే నేర చరిత్ర మొత్తం బయటపడింది. అసలు ఎవరు ఈ సతీష్ సన్పాల్ అని చూసుకుంటే, భారత్లో కేసులతో దుబాయ్లో కింగ్లా బ్రతుకుతున్న సతీష్ సన్పాల్ సొంత ఊరు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అట. 1985లో జన్మించిన సతీష్ 8వ తరగతి దాకా చదివాడు. ఆ తర్వాత చదువు ఆపేసి తల్లి దగ్గర 50,000 తీసుకుని కిరాణా కొట్టు పెట్టాడు. అది 2 ఏళ్లలోనే మూతపడింది. ఈ సతీష్ సన్పాల్ ఎంత చదువుకున్నాడండి? 8వ తరగతి దాకా చదివాడు సారు. ఇక్కడ డిగ్రీలు, ఎంబీఏ, హెచ్ఆర్లు, ఎల్ఎల్బీలు అది చేసినా కూడా మనం ఎలా మన బతుకు బండి లాగుతున్నాం అన్నది మనకే తెలుసు. ఎంతైనా నీతి నిజాయితీగా బతకాలన్నప్పుడు కష్టాలు తప్పవు. బుర్జ్ ఖలీఫా కలలోనే వస్తుంది, కానీ వాస్తవంగా మీరు అక్కడికి వెళ్ళి ఉండాలి లేదా అక్కడ పెంట్ హౌజే కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీరు మార్కుడుగా ఉండాల్సిందే తప్ప ఇక నీతి నిజాయితీతో సంపాదిస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారనేది వాస్తవం. ఆ నీతి నిజాయితీతో సంపాదించిన వాడు కూడా ఇలా విలాసాలకు డబ్బును నాశనం చేయడండి, దుబారా చేయడండి. ఏం చేస్తాడు? ఆ డబ్బుతో సేవ చేస్తాడు. కుటుంబాలను మరియు తన ప్రాంతాన్ని, తన ఊరిని, తన గ్రామాన్ని, తన జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాడు. సో నెక్స్ట్ ఇక చూసుకుంటే దుబాయ్లో కింగ్లా బ్రతుకుతున్న సతీష్ సన్పాల్ సొంత ఊరు అది క్రికెట్ బెట్టింగ్ హవాలా నెట్వర్క్లోకి ప్రవేశించాడు. 2015-2022 నడుమ పలువురు పేదల ఆధార్ పాన్ కార్డులను ఉపయోగించి 12-13 షెల్ కంపెనీలు స్థాపించి దాదాపు రూపాయలు 1,000 కోట్లకు పైగా సొమ్మును హవాలా ద్వారా దుబాయ్కి మళ్లించాడు. అతడి అక్రమ దందాలపై మధ్యప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లలో 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతడు 2020లో దుబాయ్కి వెళ్ళిపోయాడు. సార్ గారు చూసారా అండి ఎలా చేశాడో? మీరు ఏదైతే కష్టపడి పైకి వచ్చాడో, కిరాణం మూసేసి జంప్ అయిపోయినోడు 50,000ది ఏదైతే నిరుపేదల వాళ్ళ ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ షెల్ కంపెనీలు స్థాపించి 1,000 కోట్లకు పడగలెత్తాడు. కావున ఏదైతే ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నేను ప్రతి ఒక్క వీక్షకుడిని జాగ్రత్తలు చెబుతున్నాను. దయచేసి మీరందరూ ఏదైతే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డులు ఎవ్వరికి ఇవ్వరాదని, ముఖ్యంగా మీ సంబంధించి ఏదైతే వ్యాట్ నెంబర్స్ కానీ లేకపోతే టాన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అతడి అక్రమ దందాలపై మధ్యప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లలో 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అతడు 2020లో దుబాయ్కి వెళ్ళిపోయాడు. అక్కడ అనోక్స్ అనే కంపెనీ పెట్టి ఇక్కడి నుంచి తరలించిన హవాలా సొమ్ముతో అక్కడ రియల్ ఎస్టేట్, నైట్ క్లబ్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక్కడ మధ్యప్రదేశ్లో లాయర్లను నియమించుకుని తన కేసుల్లో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. కానీ యుఏఈలో అతడి అక్రమ దందాల గురించి బయటపడగానే అక్కడి ప్రభుత్వం అతడి ఆస్తులను, ఖాతాలను స్తంభింపజేయడం గమనార్హం. ఈయన 2020లోనే భారతదేశం వదిలేసి దుబాయ్ చెక్కేశాడు. అక్కడ చెక్కేసిన తర్వాత ఇతగాడు భారతదేశం కూడా రాకుండా ఇతడి మీద ఉన్న కేసులన్నిటి మీద బెయిల్ పొందాడంట మహానుభావుడు.
ఈయన గారంటాడు, పైసా ఖుదాతో నహి పర్ ఖుదా సే కంబీ నహి అట. డబ్బు దేవుడు కాదు, కానీ డబ్బు దేవుడి కన్నా తక్కువ కూడా కాదు అంటాడు సారు. నెట్ఫ్లిక్స్లో ఇతడి మీద ఎపిసోడ్లు ఉన్నాయట. ప్రసారమైన దేశీ దేశీ బ్లింగ్ సిరీస్లో సతీష్ సన్పాల్ చెప్పిన మాట ఇది. డబ్బే దేవుడు కాదు, కానీ దేవుడి కన్నా తక్కువ కూడా కాదు అని ఈ వాక్యానికి అర్థం. డబ్బు మనం కోరిన ప్రతిదాన్ని ఇది తెచ్చిపెడుతుందన్నది అతడి సిద్ధాంతం. సతీష్కు 21 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. మొదటి భార్యతో 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అతడు దుబాయ్లో తన రెండో భార్య బ్రిటిష్ పాకిస్తానీ మూలాలున్న తబిందా కుమార్తె ఇసనబెల్లాతో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరికి 9 ఏళ్ల క్రితం పెళ్ళైంది. ఇండియాలో సతీష్ పై నమోదైన కొన్ని కేసుల్లో తబిందా పేరు కూడా ఉంది. వీరిద్దరి పేరిట ఉన్న ఆస్తుల విలువ 14,000 కోట్ల రూపాయలు. 8వ తరగతి 8వ తరగతి మధ్యలో ఆపేసి 50,000తో కిరాణం పెట్టినోడి ప్రస్థానం 14,000 కోట్ల రూపాయలండి. కలగనమాకండి. మనిషి ఎలా బతుకుతున్నాడు, ఎంత బతుకుతున్నాడు, ఎంత తింటున్నాడు, ఎంత చేస్తున్నాడు అనే దానికన్నా ఎంత నిజాయితీగా బతుకుతున్నాడు అనేదే ముఖ్యం. ఆ నిజాయితీ లేకపోతే ఇలానే జీవితం అనేది ఆగం అవుతుంది. ఎంత బతికినా ఈ ప్రపంచం అనేది, దొంగ అనేది ఎప్పుడు పట్టుబడకుండా ఉండడు. వీరికి బుర్జ్ ఖలీఫాలో తన ఫ్లాట్తో పాటు దుబాయ్ హిల్స్లో 100 కోట్లకు పైగా విలువ చేసే బంగళా ఒకటి ఉంది. లండన్లో స్థిరాస్తులు ఉన్నాయి. దుబాయ్, లండన్, మధ్యప్రదేశ్, జబల్పూర్ నుంచి కలగనమాకండి. నేను ఎలా అయితే చెప్పానో, మనిషి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడు అనే దానికన్నా మనిషి ఎలా బతుకుతున్నాడు, ఎంత నీతి నిజాయితీ అనేది కూడా ముఖ్యం. లేకపోతే లాస్ట్లో ఇలా క్రిమినల్స్గా ప్రపంచం ముందు రావాల్సి వస్తుంది. వీళ్ళ గురించి ఎంత మంచిగా చెప్పినది అంతే భయంకరంగా. ఏదైతే మనం భాస్కర్ సినిమా ఏదో వచ్చింది అనుకుంటా, ఆ సినిమాలో కూడా ఇలాంటిదే. బ్యాంక్ ఎంప్లాయీ ఏ విధంగా స్కామ్ చేసి పారిపోయాడో దాన్ని కూడా పెద్ద గొప్పగా చూపించడం జరిగింది. ఇక తమ 10వ వివాహ వార్షికోత్సవం నాడు తన భార్య తబిందా బరువుకు సమానమైన బంగారంతో తులాభారం చూస్తానని అతడు ఆమెకు వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సిరీస్లో స్వయంగా వెల్లడించాడు. ఇక మీరు గమనిస్తే, ఓ భార్య 100 కేజీలు ఉంటుందో ఏం పాడో, ఆ 100 కేజీల బంగారం కూడా పెడతా అన్నాడట. సతీష్ తన భార్యకు ధనత్రయోదశి నాడు కొనిచ్చే బంగారం 3 కిలోలు. అది కాక వివిధ సందర్భాల్లో కొంత బంగారం, అంతా కలిపి తబిందా వద్ద ఇప్పటికే 40 కిలోల బంగారం ఉంది. తన కుమార్తె పుట్టడానికి ముందే సతీష్ ఆమె కోసం గోల్డెన్ కట్లరీ, బంగారం పళ్ళెం, గ్లాసు, స్పూన్లు, ఫోర్కులు, కత్తులు కొనిపెట్టాడు. కుమార్తె మొదటి పుట్టినరోజు నాడు 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గౌను, జాకెట్ కొన్నారు. ఆమె కోసం 5.8 కోట్ల విలువైన గులాబీ రంగు రోల్స్ రాయిస్ ని కొని బహుమతిగా ఇచ్చారు. అతడి వద్ద 5 రోల్స్ రైస్ కార్లు, ఒక బుగాటి చిరాన్ కారు, ఒక బెంట్లీ ఉన్నాయి. వాటన్నింటి విలువ రూపాయలు 35 కోట్లకు పైమాటే. చూశారు కదండి, ఇతగాడి ఏదైతే విలాసాలు, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా అధికారికంగా కూడా అతడి ఆస్తుల పరంగా కూడా బతకలేడు ఆదాయం చూసుకుంటే. కానీ ఏదైతే అక్రమాస్తులు, మనీ లాండరింగ్లు, బెట్టింగ్లు, షెల్ కంపెనీలు అని చెప్పి కార్పొరేట్ మోసం నేర్చుకున్న 8వ తరగతి చదివిన 50,000 రూపాయల వడ్డీ కొట్టు మూసేసుకొని భారతదేశం నుంచి దుబాయ్ పారిపోయిన సతీష్ సన్పాల్ చరిత్ర ఇది. కావున కలలు కనండి, ప్రశాంతంగా జీవించాలి, రోగాలు లేకుండా జీవించాలి, కేసులు లేకుండా జీవించాలి, అక్రమాలు లేకుండా నీతి నిజాయితీతో జీవించాలని యువత నేర్చుకోవాలి తప్ప ఏదైతే భాస్కర్ అనే సినిమా, లేకపోతే ఇంకా ఇలాంటి సతీష్ సన్పాల్ లాంటి వాళ్ళని చూసి చెడుదారి పట్టరాదని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి యువత అందరికీ కూడా అడ్వకేట్ సాదిక్ షేక్ అభ్యర్థిస్తున్నాడు.